హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజీ రివ్యూస్. ఈ రోజు అయితే తగ్ లైఫ్ మూవీ రివ్యూ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూసేటప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే నచ్చలేదు సినిమా. నిజంగా గుండె రాయి చేసుకొని చెప్పాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈస్ నాట్ మణిరత్నం మూవీ. ఇన్ని సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ గారితో తీసిన సినిమా చాలా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళిపోయా, కానీ సినిమా మాత్రం చాలా బాగాలేదు. మనీ సార్ కమల్ సార్ చూస్ చేసుకున్న స్టోరీ అయితే ఏది ఉందో అదైతే యూనిక్ గానైతే లేదు. ఎప్పుడు రొటీన్ స్టోరీ లాగానే అనిపించింది, కొత్తగానైతే నాకేమైతే అనిపించలేదు. కొన్ని కనెక్ట్ అయ్యే సీన్స్ రాసుకొని క్యారెక్టరైజేషన్ బాగా బిల్డ్ చేస్తే మూవీ అయితే అదిరిపోయేది, కానీ అలాగనైతే జరగలేదు. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అయితే బోరింగ్ గా అనిపించాయి. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ బోరింగ్ గా ఉంటాయి, స్టోరీ కూడా ప్రెడిక్ట్ చేసేలాగానే ఉంటుంది. అసలు ఈ మూవీ స్టోరీ ఎలా ఉందో చూసుకున్నట్టయితే, అంగరాయక శక్తి అనేవాడు ఒక పెద్ద ఎంపైర్ క్రియేటర్ ఇన్ ఢిల్లీ. ఒక రోజు అమర్ అనే పిల్లాడి వల్ల అతను ఒక షూట్అవుట్ నుంచి వెళ్ళి బయటపడతాడు. అప్పటి నుంచి అమర్ అనే పిల్లాడిని ఒక తమ్ముళ్లాగా తన కొడుకులాగా పెంచుకుంటాడు. బిజినెస్ గొడవలో అమర్కును అతనికి చాలా గొడవలు వస్తాయి. గ్యాప్ లో గొడవలు ఏంటి, ఆ గొడవలు ఎందుకు వచ్చాయి అనేది స్టోరీ. యాక్చువల్ గా ఈ మూవీలో నాకు నచ్చింది అయితే ఓపెనింగ్ సీన్స్ మాత్రమే. మూవీ అయితే ఇనిషియల్ 20 minutes సీన్స్ అయితే బాగానే తీసారు, తర్వాతనైతే డ్రాప్ డౌన్ అయితే షురు అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.